ఆవిడ చెప్పింది విన్నారు కదా, నేను దొంగను కాదంటే మీరు నమ్మలేదు కదా. ఈసారి మా ఊరు రండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. సరే పదమ్మా. అదిగో మా మావయ్య కూడా వచ్చేసాడు. మావయ్య. సత్య, ఎక్కడికెళ్ళావు సత్య? చెప్పకుండా సిటీలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చా? నువ్వు రాలేదని మేమెంత కంగారు పడుతున్నావో తెలుసా? తనేవి అనకండి, ఫోన్ పోయిందట, అడ్రస్ కూడా మర్చిపోయి దారి తప్పిపోయింది. మీ గురించి తను కంగారు పడుతోంది. మావయ్య, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఉదయం మనం వెళ్ళిన హాస్పిటల్కి కూడా వచ్చారు. పాపం వాళ్ళకి బాలేదంట. అందరూ ఎంత టెన్షన్ పడ్డారో. పొద్దున నాతో బాగా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇదిగో ఈ పోలీస్ నన్ను దొంగ అంటే వీళ్ళొచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. మా సత్య ఉత్త అమాయకురాలు. మా ఊరు తప్ప బయటి ప్రపంచం తనకు తెలీదు. ఇక్కడికొచ్చి సిటీ చూడ్డానికి బయటకొచ్చింది. తను మిస్ అయిందని నేను రాధ ఎంత టెన్షన్ పడుతున్నామో. తనని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదండి. తన అమాయకురాలన్న విషయం పొద్దున హాస్పిటల్లో మాట్లాడినప్పుడే అర్థమైంది. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అవును, మీ వాళ్ళెవరో గతం మర్చిపోయారని చెప్పి పొద్దున్న ఈ అమ్మాయి చెప్పింది. హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకొచ్చారు కదా, డాక్టర్లు ఏమన్నారు? ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారండి. మేం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ విచిత్రంగా తను మా మనిషే కాదన్నట్టు, ఏదో కొత్త మనిషి గురించి మేమిలా ప్రయత్నిస్తున్నాం అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం కావడం లేదు. బాధపడకండి. అయిన వాళ్లకు బాగోలేకపోయినా, ఇష్టమైన వాళ్ళు దూరమైనా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళ గురించి వెతకడంలోనూ, వాళ్ళ గురించి ఆలోచించడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. తప్పకుండా మీ వాళ్ళకి బాగవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఉండడు. అవును, మీ వాళ్ళకి బాలేదన్నారు కదా, ఎలా ఉన్నారు? మాది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి బాబు. మాకు మా మనిషి దూరంగా ఉంటుంది. తన కూతురు ఎక్కడ ఉందో తెలియక నా స్నేహితుడు ఈరోజు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సమస్యలు వేరైనా కూడా పరిస్థితి మాత్రం మీది మాది ఒకటే అనిపిస్తుంది. మీరెంత బాధపడుతున్నారో మీ మాటల్లోనే అర్థమవుతుంది సార్. కానీ ఎవరైతే మీకు దూరమయ్యారనుకుంటున్నారో తప్పకుండా ఆ వ్యక్తి మీ దగ్గర అవుతారు. మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటారు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా బాగుంటారు. సరే, మేము బయలుదేరుతామండి. సరే, మేము బయలుదేరుతాం. ఉంటాం. జాగ్రత్తమ్మా. థ్యాంక్స్ అండి. నమస్తే. సరే, జాగ్రత్తమ్మా. సార్, సారీ సార్. సారీ మేడం. ఇట్స్ ఓకే. సత్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నీకు బుద్ధుందా? ఇదేమైనా మన ఊరు అనుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వచ్చేయడానికి, ఒకవేళ తప్పిపోతే ఎవరైనా చూసి తీసుకురావడానికి. అది మన ఊరు. అక్కడ మనకి పలుకుపడుంది. నిన్ను చూసి అందరూ గుర్తుపడతారు. భువనేశ్వర్ అమ్మ మనవరాలని గౌరవంగా ఇంటికి తీసుకొస్తారు. కానీ ఇది పట్నం. ఇక్కడ మనం ఎవరమో ఎవరికీ తెలీదు. ఎలాంటి మనుషులుంటారో తెలీదు. అలాంటి చోట ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్తావా? కనీసం వెళ్ళేటప్పుడు మాకు చెప్పాలని కూడా తెలీదా? పెద్ద తెలిసిందల్లా బయటికెళ్ళావు. సమయానికి నేను చూశాను కాబట్టి తిరిగి తీసుకురాగలిగాను. లేదంటే ఎంత ప్రమాదం జరిగుండేది. ఎందుకు మావయ్య నన్ను తిడతావు? నేనేం కావాలని బయటకు వెళ్ళలేదు. నువ్వు నన్ను సిటీలో తిప్పలేదు అని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. రేపు నీ పుట్టినరోజు కదా, అందుకే కేక్ తీసుకురావడానికి వెళ్ళాను. మనం ఊళ్ళో ఉంటే నీ బర్త్డే నీ అమ్మమ్మ పండుగ చేసినట్టు చేసేది.
కానీ మనం ఇక్కడ ముగ్గురమే ఉన్నాం కదా. నేను పట్టించుకోకపోతే నీ పుట్టినరోజు గురించి ఇంకెవరు పట్టించుకుంటారు మావయ్య? అందుకే కేక్ కొందామని వెళ్ళాను. అలా వెళ్తూ ఉంటే బేకరీ ఎక్కడ కనిపించలేదు. ఒకరిని అడిగితే ఆ చివరికి వెళ్తే ఉంది అన్నారు. ఇంతలో నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఆ దొంగ సచ్చినోడు నా ఫోన్ కొట్టేశాడు. ఎంత పరిగెత్తినా వాడు దొరకలేదు. బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయాడు. నా ఫోన్ పట్టుకుపోయాడు. మరి ఫోన్ లేకుండా మీ నెంబర్లేమీ తెలియదు కదా. మరి నేను ఎలా ఫోన్ చేసి చెప్తాను మావయ్య? ఏదో నేను తప్పు చేసినట్టు ఎందుకు తిడుతున్నావు? ఎందుకు మావయ్య నవ్వుతున్నారు? చూడు, టైం 12 అయింది. సరిగ్గా ఈ టైంకి నీతో కేక్ కోయించాలనుకున్నాను, కానీ కేక్ కొనడానికి అవ్వలేదు. ఆ దొంగోడు ఎక్కడున్నా వాడి కాళ్ళు చేతులు పడిపోయి పురుగులు పడిచేస్తాడు. నన్ను ఎంతలా ఏడ్పించాడు, నీతో తిట్లు తినిపించాడు. వాడు బాగుపడతాడా చెప్పు? ఫోన్ పట్టుకుపోతే పట్టుకుపోయాడు, కనీసం నేను కేక్ కూడా కొనకుండా చేశాడు. వాడికి మామూలు చావు రాదు మావయ్య. సర్లే, అయిందేదో అయిపోయింది. అయినా ఇప్పుడు నేను పుట్టినరోజు చేసుకునే మూడ్లో ఉన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని భయపడ్డాను. నేను వెతికి తీసుకురాగలిగాను. హచ్చాలు నాకు. ఇక నువ్వు దేని గురించి బాధపడకు, సరేనా? చూడు, మీ మావయ్య గురించి నువ్వెంతలా ఆలోచిస్తావో నాకు తెలీదు. కేక్ లేదని నువ్వేం బాధపడకు. ఇప్పుడు మీ మావయ్య కేక్ కట్ చేస్తారు. ఎలా కట్ చేస్తాడు? నేనేం కేక్ తీసుకురాలేదు కదా. ఈ అమ్మాయి ఇందాకే కేక్ తీసుకొచ్చి లోపల పెట్టిందమ్మా. ఉండండి, తీసుకొస్తాను. ఇంకా చూస్తారేంటి మురారి గారు? టైం 12 అయింది కదా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కేక్ కట్ చేయండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాధా. అసలు నీకు ఏది గుర్తులేదు కదా. మరి నా పుట్టినరోజు ఎలా గుర్తుంది? నిజంగా మీ పుట్టినరోజని నాకు తెలియదండి. కానీ ఇందాక మీ అమ్మగారు మాట్లాడారు కదా, అప్పుడే మీ పుట్టినరోజని తెలిసింది. నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. మీకు కనీసం కేక్ కూడా తెప్పించకపోతే ఎలాగా అని అనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. కేక్ కట్ చేయండి. నేను చేయాల్సిన పని ఈ రాధ చేసి మార్కులన్నీ ఇదే కొట్టేసింది. ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్పినా కూడా నన్నే తిడుతుంది. నువ్వేం చెయ్యలేవు, అన్నీ ఆ రాధే చేస్తుంది అని అంటుంది. నా చేత కేక్ కట్ చేయించాలని ఎక్కువ ఆశపడింది సత్యనే కదా. సత్య కట్ చేస్తుంది. హా? ఇది మరీ బాగుంది మావయ్య. పుట్టినరోజు నీదైతే నేను కేక్ కట్ చేయడం ఏంటి? నువ్వే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మావయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రాధా.